అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి మనకి మటన్ కర్రీస్లో కానీ, చికెన్ కర్రీలో కానీ, వెజ్ కర్రీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి బగారా రైస్ చేసుకొని తినండి. చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. ఇలా మందంగా ఉండే ఒక గిన్నెని అయితే పెట్టేసుకుందాము. ఒక ఫుల్ గెరిట ఆయిల్ అయితే వేసుకొని ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలను అయితే వేసేసుకుందాము. ఒక ఉల్లిపాయ దాకా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేపేసుకుందాము. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. చెక్క, లవంగం, యాలొక్క, బిర్యానీ ఆకు. ఇక్కడ షాజీర్ అయితే 1 స్పూన్ దాకా వేస్తున్నాను. ఇది బగారా రైస్కి కంపల్సరీగా వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ కారం అనేది మనం పచ్చిమిర్చి మాత్రమే యాడ్ చేస్తున్నాం కాబట్టి కాస్త ఎక్కువగా అయితే యాడ్ చేసుకోండి. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకొని, ఒక టమోటా చిన్నగా కట్ చేసిండేది వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకుందాము. అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా అయితే పుదీనా వేసుకుందాం కట్ చేసి. అలాగే 1 కప్పు దాకా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిపేసుకుందాము. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అయితే తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకోండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకుందాము. అలాగే ఇక్కడ గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేసుకుందాము. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా మనం ఇక్కడైతే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకుందాము. ఇలా రైస్లోకి నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుందండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాము ఒక 2 నిమిషాల పాటు. అంత లోపల ఇక్కడ రైస్ అయితే తీసుకుందాము. ఇక్కడ నేను ఒక 2 గ్లాసుల దాకా రైస్ అయితే తీసుకున్నాను. ఒకటి బాస్మతి రైస్, ఒకటి మామూలు రైస్. అన్నీ బాగా వాష్ చేసి ఒక 1/2 అవర్ పాటు బాగా నానబెట్టేసుకుందాము. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి 2 గ్లాసుల రైస్కి 3-3/4 గ్లాస్ దాకా రైస్ వాటర్ వేసుకుంటే చాలండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పొడి పొడిగా ఉండదు కాబట్టి ఇలా కొలతలు వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిపి ప్లేట్ వేసేసుకొని ఎసరు ఉడికిన తర్వాత మనం బియ్యం అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఉడికిపోయిందండి. ప్లేట్ తీసేసి ఇప్పుడు మనం నీళ్ళన్నీ వంపేసి మనం నానబెట్టుకున్న బియ్యంని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా మొత్తం రైస్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసుకొని రైస్ని అయితే ఉడికిచ్చేసుకుందాము. ఒక 10 నిమిషాల లోపలైతే ఉడికిపోతుంది. ఇప్పుడు దాదాపు మన రైస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిచ్చేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది మన బగారా రైస్ అయితే. అంతే అండి, మన టేస్ట్ అయిన బగారా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. వేడి వేడిగా ఇంకా రైస్ అయితే మనం సర్వ్ చేసుకోవడమే అండి. ఇందులోకి అయితే నేను ఆమ్లెట్ కర్రీ అయితే చేశాను. చాలా టేస్టీగా వచ్చింది రైస్లోకి అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.